మరి ఇప్పటివరకైతే మేషరాశి గురించి తెలుసుకున్నాము. తదుపరి రాశి వృషభ రాశి. గురువుగారు మరి వృషభ రాశి గురించి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఇది కాబోతుందని మీరు కొంచెం చెప్పండి. తప్పనిసరిగా అమ్మా. వృషభ రాశి, హ్మ్. ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మలగ్నంలో గురుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. ఈ జన్మలగ్నంలో గురుడు ఉండటం వల్ల 1000 రకాల దోషాలున్నా సరే హ్మ్. గడిచిపోయిన కాలం చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి. హ్మ్. కొంతమంది వృషభ రాశి వాళ్ళకి బాగలేదని చెప్తున్నారు. నేను గమనించాను మన మీడియా యూట్యూబ్లో. హ్మ్. వృషభ రాశి వాళ్ళకి ఇప్పటివరకు జరిగిన కాలం చాలా అద్భుతంగా ఉంది. అంటే కొన్ని సమస్యలు ఫేస్ చేశారు, హ్మ్. కానీ ఎన్ని సమస్యలు ఫేస్ చేసినా సరే హ్మ్. ధనానికి లోటు లేకుండా ఇప్పటివరకు వృషభ రాశి వాళ్ళకి గడిచింది. హ్మ్. మరి ఈ సంవత్సర కాలం కూడా గడిచిన సంవత్సర కాలం స్ట్రగుల్ అనేది ఉన్నది, కానీ హ్మ్. స్ట్రగుల్ని దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు. అటువంటి సమయం చాలా అద్భుతమైన కాలం పూర్తయింది. హ్మ్. మరి గురుడు కూడా వక్రించి ఇందాక వెనక్కి వస్తున్నాడని చెప్పాం. హ్మ్. హ్మ్. ఆ రుజు మార్గంలో గురుడు వెళ్ళటం వల్ల ఇంకా రాబోయే కాలం ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. హ్మ్. మరి ఆ గురుడు ధనస్థానానికి వెళుతున్నాడు. ఈ ధనస్థానానికి వెళ్ళడం వల్ల హ్మ్. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఓకే. కొంత ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి హ్మ్. అనారోగ్యం అంటే డైజెషన్ ప్రాబ్లం కానీ, హ్మ్. స్టమక్ అరుగుదల తిన్నది అరక్కపోవడము, ఇట్లా హ్మ్. మరి డైజెషన్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అనుభవించి ఉంటారు. అటువంటి డైజెషన్ ప్రాబ్లం ఈ నెలాఖరు నుంచి సంపూర్తిగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అనారోగ్య సమస్య అనేది తగ్గుతుంది. హ్మ్. తర్వాత లాభాధిపతి అయినటువంటి గురుడు హ్మ్. ధనస్థానానికి రాబోతున్నాడు. హ్మ్. అంటే ఈ సంవత్సర కాలం ఇక్కడి నుంచి రాబోయే సంవత్సర కాలం గురువు ఒక రాశిలో సంవత్సర కాలం పాటు ప్రయాణిస్తాడు. ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి రాబోతున్నాడు. హ్మ్. మరి మిథున రాశికి వస్తే సంవత్సర కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మిథున రాశిలో ఉన్నంతకాలం ధనానికి లోటు ఉండదు. మరి తండ్రి సైడ్ నుంచి వచ్చే ధనం సమకూరుతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. హుహు. మరి లాభాధిపతి ధనస్థానంలో ఉండడం అంటే మంచి యోగం. అంటే ఏది చేసినా కలిసి వస్తుంది. అంటే మట్టి పట్టుకున్నా బంగారం అయ్యే సమయం హుహు. వృషభ రాశి వాళ్ళకి ఇంకా రాబోయే కాలం అద్భుతంగా ఉంది. అద్భుతంగా. అంటే గడిచిన సంవత్సరం కాలం పర్వాలేదు, హ్మ్. కొంత పర్వాలేదు అన్న దాంట్లోనే కొన్ని సమస్యలు ఉన్నాయి, తెలియని సమస్యలు రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు. మరి ఇక రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఒక వృషభ రాశి వాళ్ళకి. తర్వాత బుధుడు, హ్మ్. ఈ బుధుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. ఎంత అవసరమైతే ధనం అవుతుందో, ఎంత ఇప్పుడు రేపు పొద్దున 1,00,000 రూపాయలు కావాలనుకోండి, హ్మ్. జేబులో 10 రూపాయలు లేకపోయినా తెల్లవారేపు 1,00,000 రూపాయలు సమకూర తీరుతాయి. అది వృషభ రాశి వాళ్ళకి చెప్పదగ్గ హ్మ్. మంచి మాట. హుహు. మరి పిల్లల పరంగా ఎటువంటి ప్రయత్నాలు చేసినా, పిల్లల గురించి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, హ్మ్. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా సఫలీకృతులు అవుతారు ఈ యొక్క మాసంలో. మరి లక్ష్మీ స్థానం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి హ్మ్. ధనానికి లోటు ఉండదు, వాళ్ళ మాటకి తిరుగు ఉండదు. ఏదనుకుంటారో అది నెరవేరి తీరుతుంది వృషభ రాశి వాళ్ళకి. తర్వాత సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండటం వల్ల వాహనపరంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్త అంటే, మనం కరెక్ట్గా వెళుతున్నా ఎదుటివాడు ఉల్టా వచ్చి కొట్టాడు అనుకోండి, మనకే నష్టం. కాబట్టి ఖచ్చితంగా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా తినేది ఆగే. కాబట్టి లగ్న కుజుడు ఉండటం వల్ల వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ అనేది పనికిరాదు. హ్మ్. మరి చెప్పదగ్గ సూచన ఇది ఎవరికైనా అంటే, కొంతమంది బండి ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అవును. అవును. ఈ ర్యాష్ డ్రైవ్ చేసేవాళ్ళకి ఖచ్చితంగా ఏదో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి, హ్మ్. చెప్పదగ్గ సూచన. మరి పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వృషభ రాశి వాళ్ళకి వివాహ సంబంధమైన కాలం అనుకూలంగా ఉంది ఈ మాసం పాటు. హుహు. తరువాత శుక్రగ్రహం, షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు మరి ఏకాదశంలో ఉండటం వల్ల శత్రువర్గం అనేది వీళ్ళని ఏం చేయలేరు. అంటే కొంతమంది నిగూఢమైన శత్రువులు ఉంటారు. అవును. మంచిగానే ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి, పరిస్థితి బాగుందని చెప్పుకున్నాం, కానీ మంచిగా ఉంటూనే వెనక నుంచి గోతులు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. ఖచ్చితంగా. శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి వీళ్ళే సక్సెస్ అవుతారు తప్ప శత్రువర్గం ఏమీ చేయలేరు. హ్మ్. ఇది ఖచ్చితమైనటువంటి పాయింట్. పాయింట్. ఇది గమనించుకోవాలి. అట్లా అని గురువుగారు చెప్పారు కదా నాకేం తిరుగులేదని ముందుకు వెళ్ళారనుకోండి, బోల్తా పట్టడం జరుగుతుంది. అదే అంటే ఎందుకంటే అలా ఉంటారు కదా గురువుగారు. ఎప్పుడైనా సరే హ్మ్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. హ్మ్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. హ్మ్.
ఎంత ఉన్నా అణిగిమణి ఉండాలని శాస్త్రం చెబుతుంది. కాబట్టి శత్రువర్గం వెనకాలే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినా సరే మనం ఆనందపడకూడదు. ఎప్పుడైతే మనం ఆనందపడతామో మళ్ళీ వాడు మన రహస్యాలను తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఏమి తెలియనట్టుగానే ఉంటూ వృత్తిలో మరి వారు చేసే యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇదే ఎట్లా ప్రయాణిస్తున్నారో అదే వరుసలో కనుక ప్రయాణిస్తే మంచి విజయాలను సాధిస్తారు. ఈ నెల రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది వృత్తిపరంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. తర్వాత శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల తండ్రి తరపు నుంచి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఒక తండ్రి తరపు నుంచి ప్రాపర్టీస్ కానివ్వండి, మరి తండ్రితో విభేదాలు ఉన్న వాళ్ళని కూడా ఈ రాబోయే కాలం మంచిగా అనుకూలంగా ఉంటుంది. నిన్నటిదాకా తండ్రితో కొంత వ్యతిరేకతలు ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. అంటే తండ్రితో మాట పట్టింపు రావటం కానీ అందరికీ ఉండవు, కొంతమందికి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. తండ్రి తరపు నుంచి కొన్ని విభేదాలు కానీ, ఆస్తుల పరంగా కొన్ని కొట్లాట్లు కానీ, అన్నదమ్ములతో కొట్లాట్లు కానీ, ఈ రకమైన సమస్యలు ఏదైతే అనుభవిస్తున్నారో వీటిలో నుంచి ఖచ్చితంగా సానుకూలమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అంటే ఇందాకేం చెప్పాను, లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అగ్రెసివ్నెస్ పనికి రాదు. వ్యవహారం కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి వ్యవహారం కూర్చున్నారనుకోండి, కోపంతో మాట్లాడితే ఎవడో మాట్లాడు, అదే కూల్గా మాట్లాడితే వ్యవహారం సెటిల్ అవుతుంది. అట్లా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వ్యవహార పరంగా నిదానంగా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడితే ఎటువంటి చిక్కుముళ్ళున్నా విడిపోతాయి. ఇది కూడా చెప్పదగ్గ సూచన. తర్వాత గురువు మరి లగ్నంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. మరి ఈ నెల రోజులు కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే 85% బాగున్నట్టు లెక్క, 15% పర్వాలేదు. మరి విద్యార్థులు చదువు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకుంటున్నారో మరి ఆ రవి శత్రుక్షేత్రంలో పడడం వల్ల రాబోయే 3 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సూచన. ఇవి వృషభ రాశి ఫలితాలు. మంచిగా చెప్పారు గురుగారు. కాకపోతే ఇప్పుడు చాలా మంది కూడా ఈ రాశులని నమ్మే వాళ్ళు ఎక్కువ రాజకీయాలల్లో సినీ రంగంలో ఉంటారు. వాళ్ళ గురించి చెప్పండి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారో మరి కొంతమంది సినీ రంగంలో కూడా వృషభ రాశి వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి గత కొంతకాలం గత 2 మాసాలు చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనుభవించారు వృషభ రాశి వాళ్ళు. అంటే అనుకూలతలోనే ప్రతికూలత ఉందని చెప్పుకున్నాం ఇందాక మనం. మరి కనపడని స్ట్రగుల్ పడ్డారు. ఆ స్ట్రగుల్లో నుంచి ఈ మాసం ఖచ్చితంగా బయటపడతారు. మంచి అనుకూలంగా ఉంది. లగ్నంలో గురుడు ఉండటం వల్ల మనం ఎటువంటి పని అయినా సరే చక్కబెట్టడానికి గురుడు చాలా అద్భుతంగా మనకు పనిచేయబోతూ ఉన్నాడు వృషభ రాశి వాళ్ళకి. అట్లాగే శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సినీ రంగ ప్రముఖులకు కానివ్వండి, రాజకీయ ప్రముఖులకి ఈ మాసం మంచి అనుకూలమైన సమయం. ఎటువంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ మాసంలో తీసుకున్న ఏ నిర్ణయం అయినా అది మంచి అద్భుతంగా ఉండబోతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.